వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి గోశాలలో కోడలు మృత్యువాత పడుతున్న విషయంపై సినీ నటి బీజేపీ ధార్మిక సెల్ స్టేట్ కన్వీనర్ కరాటే కళ్యాణి స్పందించారు. వేములవాడ పట్టణంలో మీడియాతో మాట్లాడారు. గోశాలలో కోడలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. కోడల ద్వారా కోట్ల ఆదాయం వస్తుందని ఈవో సంబంధిత అధికారులు శ్రద్ధ వహించాలని సూచించారు. కోడల మృతికి సంబంధించిన న్యూస్ చూస్తున్నప్పుడు చాలా బాధపడినట్లు తెలిపారు. అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై గోమాత. వందే గోమాతరం అంటాం మనందరం. గోమాతని తల్లిలా పూజిస్తూ ఉంటాం. రాజన్నకి కోడిదూడల్ని మనం మొక్కులు చెల్లించుకొని ఆయనకి కోడిదూడలు సమర్పించుకుంటే మనకి చాలా ఇక్కట్లు పోతాయంటారు. కానీ ఆ ఇక్కట్లు తీసుకెళ్ళి మీరు గోమాత మీద పడేస్తున్నారు. గోమాతలు తీసుకెళ్ళి మేము ఇస్తున్నాం కదా, మా పుణ్యం వచ్చింది అనుకుంటున్నారు. గోమాతలు ఆకలికి అలమటించి చనిపోతున్నాయి. ఆ రాజన్న సన్నిధిలో రాజన్న సాక్షిగా కళ్ళ వెంట నీరు వస్తుంది. వాటి దుస్థితి చూస్తే హీనమైన దుస్థితితో ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. కోడిదూడని ఇవ్వడానికి సరిపోదండి, దానికి సరిపడా గ్రాసం కూడా ఇవ్వాలి. అయినా రాజన్న సన్నిధిలో వాటికి అన్నం కరువైందండి, వాటికి ఇంత గడ్డి కరువైపోయిందా అండి? అంత పెద్ద సంస్థానంలో ఆ ప్రభుత్వం కోడిదోళ్ళ కాపాడలేకపోతుందండి. కనీసం దీనిపైన దృష్టి సారించిందా ప్రభుత్వం? వాటికి ఒక గోశాలను ఏర్పాటు చేసడం కాదు కదా, దానికి గడ్డి నీరు ఏం కావాలో అవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానిదే కదండి. ఎవరూ లేని పక్షంలో దాని డబ్బులు అయితే తీసుకుంటున్నారు కదా, కావాల్సిన హుండీల్లో వచ్చే డబ్బులు ఆదాయం తీసుకున్నప్పుడు గోమాతలను ఎందుకు కాపాడరు? ఎందుకు వాటిని సరిగ్గా మీరు పాలన చూడరు? వేరే వాళ్ళు ఇచ్చేటప్పుడు గోమాతకి సంబంధించిన ఏదైనా కొంత గ్రాసం వాటికి అందించగలిగితేనే ఇవ్వండి. లేని పక్షంలో బయట గోశాలలు చాలా ఉన్నాయి, అక్కడ తీసుకెళ్ళి విడిచిపెట్టండి. వాళ్ళన్నా కొంచెం గోప్రేమికులుగా కొంచెం పోషిస్తారు. ఇక్కడ తీసుకొచ్చి వాటిని చంపేసి ఆ పాపం కన్నా పుణ్యం కన్నా పాపం ఎక్కువ మూట కట్టుకుంటున్నారండి. దయచేసి గోమాతల్ని సేవ్ చేయండి. సేవ్ గోమాతల్ని కొంచెం దయచేసి ఇట్లాంటి పరిస్థితి నుంచి, దుస్థితి నుంచి అందరూ బయటికి తీసుకొచ్చే విధంగా చూడాలని కోరుకుంటూ ఉన్నాను. చాలా బాగా గోరక్షకురాలుగా చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఇది సంస్థానం ఏదైతే వేములవాడ సంస్థానం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని గట్టిగా పరిగణలోకి తీసుకొని ఈ విషయాన్ని పరిష్కరించవలసిందిగా నేను ఈవో గారిని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకసారి వచ్చి ఆ దుస్థితి చూడండి. ఒకసారి చూసి వాటి పరిస్థితి చూసి వాటికి ఏదైనా ఆల్టర్నేట్ ఏదైనా చేయగలిగితే చాలా సంతోషిస్తామండి గోప్రేమికులుగా. జై గోమాత.